ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో మా కమ్యూనిటీలో ఒక అమ్మాయి అయితే క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్పిస్తుంది. సో కమ్యూనిటీలో చాలామంది పిల్లలు అయితే జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి ఈరోజు గజ్జె పూజ అనమాట. గజ్జె పూజ అంటే వీళ్ళు 2 months నుంచి అయితే నేర్చుకుంటున్నారు. సో 2 months నుంచి నేర్చుకున్నాక కొంచెం వేగడం వచ్చిన తర్వాత గజ్జెలు అయితే ఇస్తారనమాట. సో ఆ గజ్జెలకి ఒకసారి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఇస్తారు. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ పూజ కోసం దేవుడి దగ్గర గజ్జలన్నీ పెట్టేసి నటరాజస్వామిని లక్ష్మీదేవిని అయితే పెట్టారు. ఇంకా దీపారాజనకి అన్నీ కూడా రెడీ చేశారు. అండ్ ఇంకా పిల్లలందరూ కూడా రెడీ అయిపోతున్నారనమాట పారాని పెట్టుకొని. అండ్ సేమ్ యూనిఫామ్గా డ్రెస్ వేసుకొని ఆడపిల్లలందరూ చాలా ముచ్చటగా అయితే రెడీ అయ్యారు. క్లాసికల్ డ్యాన్స్కి మెయిన్ పారాని, గజ్జలు అండ్ ఐస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డ్యాన్స్ అనమాట. సో ఇంక అందరు కూడా రెడీ అయిపోయారు. అండ్ వీళ్ళే అనమాట నేర్చుకుంటుంది క్లాసికల్ డ్యాన్స్. అండ్ ఈ అకేషన్ అంతా కూడా 31st మార్నింగ్ అయితే జరిగింది. అండ్ దీపారాధన స్టార్ట్ చేసే ముందు గజ్జల గురించి ఏంటి అనేది క్లియర్గా చెప్తుంది. పేరెంట్స్ పిల్లలు ఇద్దరికి ఈరోజు ఏం చేస్తున్నాం? గజ పూజ చేస్తున్నాం. గజ పూజతో వాట్ ఆర్ వి డూయింగ్? ఏమొస్తాయి మీకు? అందరికి తెలియని వాళ్ళకి ఈరోజు గజ పూజ నాట్యం గజ్జలు ఓ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక టీచర్ స్టూడెంట్ కి గజ్జలు ఎప్పుడు ఇస్తారో అది గజ పూజ. అప్పటి నుంచి స్టూడెంట్స్ గజ్జలు వేసుకొని వాళ్ళు డాన్స్ చేయొచ్చు. ఈ రోజు పిల్లలందరికీ ఈరోజు మనం గజ్జ పూజ చేస్తున్నాం. ఫర్ స్టూడెంట్స్ ఇప్పటి నుంచి గజ్జలు మీ దగ్గర ఉంటాయా? దేర్ ఆర్ సమ్ రూల్స్. గజ్జలు ఈక్వల్ టు గాడ్. అర్థమైందా? దేవుడు. మీకు బుక్స్ ఎలాగో గజ్జలు ఎలాగా. గజ్జల్ని ఎప్పుడు ఎక్కడ విసిరేయకూడదు. బుక్స్ ని ఇలాగ ఎప్పుడైనా పడేస్తారా? పడేరు కదా. ఎప్పుడు గజ్జల మీద కాళ్ళు వేయకూడదు. ఓకే? గజ్జలు కట్టుకునేగా చెప్పులు ఎప్పుడు వేసుకోకూడదు. ఇన్ ఎనీ కేస్ అర్జెంట్ టాయిలెట్ ఇంకేమైనా వచ్చినా సరే గజ్జలు ఇప్పేసి చెప్పులు వేసుకొని వెళ్ళాలి. గజ్జలు వేసుకున్నప్పుడు ఎప్పుడు చెప్పులు వేసుకోకూడదు. ఎప్పుడైనా గజ్జలు కట్టుకునే ముందు కళ్ళు కట్టుకొని గజ్జలు వేసుకొని నమస్కారం చేసి తర్వాత డాన్స్. అండ్ విన్నారు కదా, కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఉన్నారు కదా. సో అందువల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వచ్చింది. కాకపోతే తను చెప్పే పాయింట్స్ ఏంటి అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. గజ్జలు అండ్ వాటి యొక్క వాల్యూస్ అయితే చెప్పారు. గజ్జలనంట మనం చెప్పులు వేసుకొని వేయకూడదంట. అంటే క్లాసికల్ డ్యాన్స్ వేసే వాళ్ళకి గజ్జలు అనేది చాలా ఇంపార్టెంట్. బుక్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి గజ్జలు అంత ఇంపార్టెంట్. చెప్పులతో వాటిని తొక్కకూడదు. అండ్ అవి వేసుకొని వాష్రూమ్స్కి అలా వెళ్ళకూడదు. అవి ఏది చేసినా అవి తీసేసి చేయాలి. ఒక డ్యాన్స్ వేసేటప్పుడు అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రమే ఆ గజ్జలు వేసుకోవాలి అని చెప్పారు. అండ్ ఇంకా తర్వాత తను దీపారాధన చేసేసిన తర్వాత ఇంకా పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి పిలిచి బొట్టు పెట్టి దేవుడి దగ్గర చూపించి గజ్జలు బొట్టు పెట్టేసి తర్వాత పిల్లల చేతికి ఇచ్చిన తర్వాత ఇంకా పిల్లలు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారనమాట. ఇవన్నీ కూడా పిల్లలకి ఇలాంటి సందర్భాల్లో మనం నేర్పిస్తూ ఉంటేనే వాళ్ళకి అన్నీ కూడా తెలుస్తాయి. అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇంకా గజ్జలైతే దేవుడి దగ్గర చూపించి ఇంకా గజ్జలైతే ఇచ్చేస్తున్నారు. అండ్ అలా గజ్జలు తీసుకున్న తర్వాత గురువు గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, అంటే తన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఇంకా పేరెంట్స్ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోమని అయితే తను చెప్పింది. అదంతా కూడా ఇంతాక చెప్పాను కదా, గజ్జల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన కంటిన్యూలోనే ఉంది. కాకపోతే వాయిస్ అంతా కూడా డిస్టర్బెన్సెస్ వస్తుంది. అందువల్ల నేను అది కట్ చేసేసి నేనైతే మ్యాటర్ చెప్తున్నాను. అండ్ ఒక 15 మెంబర్స్ అయితే ఉన్నారనమాట గర్ల్స్. నేను కౌంట్ చేశాను. అందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా అండ్ ఇష్టంగా చేస్తున్నారు. అండ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట గజ్జె పూజ ప్రోగ్రామ్ని. అంటే నేను ఇప్పటి వరకు గజ్జె పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది నాకేం తెలియదు అనమాట. సో ఈ వీడియోలో అంటే ఈ ప్రోగ్రాంలో నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. అందుకే చూద్దామని అయితే నేను మార్నింగ్ అన్ని పనులన్నీ చేసుకొని హడావిడిగా 10:30 కల్లా కిందకు వచ్చేసాను అనమాట.
ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మా కమ్యూనిటీ హాల్లో అయితే జరిగింది. నేను మీకు జిమ్ ఇనాగరేషన్ అని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఒకసారి చూడండి. జిమ్ పక్కనే కమ్యూనిటీ హాల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ కమ్యూనిటీ హాల్లోనే మాకు ఏమైనా మీటింగ్స్ లేకపోతే చిన్న చిన్న గేమ్స్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడే జరుగుతాయి. అండ్ వీళ్ళు ప్రాక్టీస్ కూడా అక్కడే చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట హాల్. అండ్ ఈ కమ్యూనిటీ హాల్ అండ్ జిమ్లో వాష్రూమ్స్ సపరేట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా పిల్లలందరికీ గజ్జలు ఇచ్చిన తర్వాత తనే ఎలా కట్టాలి అనేది ఒకసారి కట్టి చూపిస్తుంది. అంటే ప్రతిసారి ఒకరు కట్టాలి అంటే కుదరదు, వాళ్ళే అలవాటు చేసుకోవాలి అని. ఫస్ట్ టైం కదా, అందుకని ఒకసారి కట్టి చూపిస్తుంది. సో కొన్ని రోజులు అవ్వగానే వాళ్ళకి కట్టుకోవడం అలవాటు అయిపోతుంది అన్నమాట. గజ్జలు వేసేటప్పుడు లూజ్ అవుతాయి అన్నమాట. డ్యాన్స్ వేసేటప్పుడు అవి కొంచెం గట్టిగా జారకుండా ఉండేలాగా కట్టుకోవాలి. పిల్లలు కదా, సో వాళ్ళకి కొంచెం అర్థం అవ్వడానికి టైం పడుతుంది. నిదానంగా వాళ్ళే నేర్చుకుంటారు. అండ్ ఇంకా గజ్జలు తీసుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. చాలా హ్యాపీగా ఉన్నారనమాట పిల్లలందరూ కూడా. గజ్జలు చేతికి ఇచ్చేటప్పుడు కట్టించుకునేటప్పుడు వాళ్ళ ఫేసెస్లో మాత్రం చాలా హ్యాపీగా ఉండింది. అందరూ కూడా ఫుల్ స్మైల్ అయితే ఇచ్చారు. చక్కగా చేయాలి, అర్థమైందా? అంటుకుంటూ ఉంటాయి, అర్థమైందా? అలవాటు అయ్యే వరకు కొంచెం యూ విల్ ఫీల్ అన్ఈజీ. ఓకే, గివ్ ఇట్ సమ్ టైం, ఇట్ విల్ బి ఫైన్. ఓకే, స్టెప్ మధ్యలో ఒకటి పోయినా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ నుంచి క్యారీ చేయండి. పెద్ద పిల్లలకి చెప్తున్నా, చిన్న పిల్లలు అలాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అర్థమైందా? మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. నమస్కారం చేయాలి. ఫస్ట్ చేతులు సరిగ్గా పెట్టండి, మోచేతులు ఎత్తండి, కాళ్ళ దగ్గర పెట్టండి, బ్యాక్ స్టిఫ్ గా పెట్టి నిల్చోండి. చేతులు ఎత్తాలి, వర్షం చేతులు ఎత్తు. 1 2 3 స్టార్ట్. రైట్ హ్యాండ్ స్టార్ట్ చేయాలి. ఎందుకు చేస్తున్నావు? అండ్ ఇంకా పిల్లలు చాలాసేపు అయితే అలా వేశారు. వాటిలో కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి, చాలా రకాలైతే ఉన్నాయి స్టెప్స్. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ అట్లా అయితే వేశారు పాపం. అంటే గజ్జలు పెట్టుకున్న వెంటనే కొంచెం అలవాటు కావాలి అని చెప్పి ఒకసారి కొంచెం సేపు అయితే ప్రాక్టీస్ అయితే చేయించింది. అండ్ ఇంకా భరతనాట్యం వేసేటప్పుడు చేతులకి కొన్ని సైన్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గురువుకి గురుదక్షిణ అయితే ఇస్తున్నారనమాట అందరూ. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.